వన్ అండ్ ఓన్లీ సీఎం కేసీఆర్. నాడు కేసీఆర్ ఎంతో ఫెయిర్గా ఉన్నారు. ప్రాజెక్టుపై ఏకంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మన దేశంలోనే తొలిసారి. ఇది ఒక చరిత్ర. శాసనసభలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు శాసనసభకు వివరించిన ఓన్లీ సీఎం కేసీఆర్ అంటూ. అది నో డౌట్. కానీ మాకున్నదల్లా ఒకటే, మీ రాజకీయ ప్రమేయం ఎక్కువైందని, మీ స్వార్థం కోసం ఆ ప్లేస్ని మార్చిండ్రని, ప్రాణహిత చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం ద్వారా మీరు వేల కోట్ల రూపాయలు దండుకున్నారని, పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిరని ఈ దొంగలు ఆరోపణ చేస్తూ ఉంటే ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది, కేసీఆర్ పైన ఉన్నది. సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ కోసం ప్రాణాన్నైనా సరే త్యాగం చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా ఇట్లాంటి అవినీతి మరకలో బురదలో కురుకపోతా ఉంటే బయటికి తేవాల్సినటువంటి బాధ్యత మరి మీ పైననే ఉన్నది. ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మీకు మీరుగా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు అంటారు కదా, సీతమ్మ తల్లి కూడా అగ్గిల దూకి మరి తన గురించి తను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. తప్పది, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలు అన్నాక, పబ్లిక్ లైఫ్ అన్నాక ఇట్లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎట్లయితే మంటలు దుంకిందో ఇలా తప్పదు. ఆ దొంగలు నన్ను తిడతారో, ఆ దొంగలు నన్ను ఏమన్నా అంటారో చేయకుండా ఆ సన్నాసులు వాళ్ళు నన్ను అంటే ఎట్లా పడాలి అంటే నడవది. అయిపోయింది అది. మొత్తానికి మొత్తం ఇగో మన ముక్కు దాకా ఓపిక పడతారు. ఎవరైనా నోరు మూసుకపోయినా కూడా నీళ్ళలో మునిగేటప్పుడు కనీసం ముక్కన్న బయట ఉన్నది కాబట్టి శ్వాస అంతదని చెప్పి జర ఓపిక పడతారు. కానీ ముక్కే మూసుకపోయే పరిస్థితికి వస్తే, ఇలా పార్టీనే నాశనం అయ్యే పరిస్థితికి వస్తే, ఇలా తెలంగాణ కోసం కష్టపడ్డ పేరే పోతుంది అనుకున్నాక ఇక ఏమేడిచింది, ఎవరేమంటే ఏమున్నది. నిన్ను బయట తిట్టిన నోర్లు మస్తుగున్నాయి, ఇంక్లూడింగ్ నాతో సహా చాలా మంది తిట్టిరు గతంలో. ఇట్లా తప్పులు చేసిరు, అట్లా తప్పులు చేసిరు, ఇది ఎట్లా చేసిరు, అదెందుకు చేయలేదని. సో ఇంతమంది నోర్లు మూపియాలంటే ఇక మాటలు పడ్డా సరే, ఎవడు ఏమన్నా అనుకున్నా సరే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరేందో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇప్పుడు వచ్చేసింది. ఇక ఇట్లా అయితే మరి ఇంతమంది ఏమన్నా అర్థం చేసుకుంటారు, లేకపోతే మాత్రం నిజం అనుకుంటారు. నిజం అనుకునే ప్రమాదం కూడా ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక వార్త ఉంది ఇంట్లోనే, దిశాల. సిఎస్ రామకృష్ణారావు లక్కీ. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కనిపించిన ఆయన పేరు. జీవోల జారీ టైంలో కేవలం బడ్జెట్ సెక్రటరీగా విధులు, వర్క్స్ ప్రాజెక్ట్ సెక్రటరీగా ఐఏఎస్ శివశంకర్. ఆయన వల్లే 2,531 కోట్లు కేబినెట్ ఆమోదం లేకుండా విడుదల అంటూ. ఇగో ఈయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండే అప్పుడు తెలుసా. ఈయన సిఎస్, ఇప్పుడు రామకృష్ణారావు సిఎస్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఈయన పేరు మాత్రం వీళ్ళు ఉండదు. కేసీఆర్ పేరు ఉంటుంది ముఖ్యమంత్రిగా, హరీష్ రావు పేరు ఉంటుంది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఈవెన్ ఈటల రాజేందర్ పేరు కూడా ఉంటుంది. కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అయిన రామకృష్ణారావు పేరు మాత్రం ఉండదు. ఇది పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఈయన మాత్రం బయటపడతాడు. ఎట్లా బయటపడతాడు మరి నాకు అది అర్థం కాలే. ఇప్పుడు ఆర్థిక శాఖకు ఆనాడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు మరి నిర్ణయాలల్లా, సంతకాలల్లా, బిల్లులు పాస్ చేయడంలో అసలు మీదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మంత్రి ఏం సంతకం పెట్టాడు కదా, మంత్రి ఏం చెక్కులు పాస్ చేయడు కదా, ముఖ్యమంత్రి ఏం చెక్కులు పాస్ చేయడు కదా. అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది, అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేసేది, ఆ నిధులన్నీ కూడా త్రూ ఆర్థిక శాఖ ఉంటుంది. సో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సిఎస్ రామకృష్ణారావు ఇలా చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయన పేరు మాత్రం ఆయన ఎక్కడా కనపడదు, అసలు ఆయనకు సంబంధమే ఉండదు. కానీ ఆయన వల్లనే 2,531 కోట్ల రూపాయలు మరి కేబినెట్ ఆమోదం లేకుండా రిలీజ్ చేసారు. మరి ఈయనను దొంగ అనకపోతే ఏమంటారు చెప్పరు. ఇప్పుడున్న సిఎస్ని దొరాన్ పిలువమంటారా? ఇప్పుడు దీన్ని బట్టి అసలు విచారణ ఏం జరుగుతుందో దీన్ని అర్థం చేసుకోలేమా? ఇప్పుడు ఈయనను పక్కన పెట్టి ఈయనను మాత్రం అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి వాళ్ళను మాత్రం ఇగో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది రాజకీయ పూరితమైన కక్షలాగా కనిపిస్తుందా, లేదంటే నిజంగా ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉన్నదా, అసలు కనిపిస్తుందా, పారదర్శకత ఉన్నదా? రామకృష్ణారావుకు లేని వెసులుబాటు మరి వీళ్ళకి ఎందుకు ఉండాలి? వాళ్ళకి లేని వెసులుబాటు ఈయనకి ఎందుకు ఉండాలి? నాకు అది అర్థం కాలే. ఇప్పుడు ఈయన ఎట్లా బయట ఉంటాడు, వాళ్ళని ఎట్లా లోపలేస్తా అంటారు? ఈయనదేం తప్పిదం లేదా? మరి ఉండాలి కదా. అంటే ఇది ఏదో కాంగ్రెస్ ఆత్మఘోష తప్ప పీసీ ఘోష్ కాదు అన్నట్టు అయిపోయి అదే తెలిసిపోతా ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే.